హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో చికెన్ నగ్గెట్స్ అనేవి చూపిస్తున్నానండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టిన. ఇవి బయట కొనుక్కుంటే మాత్రం చాలా వందలు ఉంటాయండి, వందలలో ఉంటాయి. సో అలా కొనుక్కోకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని మన టేస్ట్కి తగినంత ఉప్పు, అలాగే మిరియాల పొడి, గరం మసాలా పొడి, కొంచెం కారం, అలాగే 4 వెల్లుల్లి పొట్టొల్చుకొని దీంట్లోకి వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వెల్లుల్లి వేసుకోవడం వల్ల. వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ కీమా అనేది తీసుకుంటున్నాను. మీరు చిన్న చిన్న పీసెస్ బోన్లెస్వి తీసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా చికెన్ కీమానంతా మిక్సీ బౌల్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని మొత్తం ఒక పిండి ముద్దలాగా మంచిగా కలుపుకుంటూ ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోవాలి. ముద్దలాగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా వేరే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 గుడ్లని ఇలా కొట్టి వేసేసుకోవాలి. వీటిని మంచిగా ఈ విధంగా మంచిగా విస్క్ చేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకొని పక్కకు పెట్టుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ ముద్దని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసేసుకొని మనం నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ నగ్గెట్స్ అనేవి ఈ విధంగా నేను ఈ షేప్లో ప్రిపేర్ చేసేసి పెడుతున్నాను. ఈ విధంగా మొత్తం పిండి ముద్దలన్నింటినీ ఇలా మనకు నచ్చిన షేప్లో ప్రిపేర్ చేసేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక్కొక్కటిగా తీసుకొని ఈ ఎగ్లో డిప్ చేసి అలాగే బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకోవాలి. మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయండి. అలా లేకుంటే ఇంట్లో ఇప్పుడు నేను ముందుగా ఏ విధంగా అయితే బ్రెడ్ని మిక్సీ పట్టుకున్నానో అలా బ్రెడ్ని కూడా మిక్సీ పట్టి చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటినీ ఇలా ఎగ్లోను మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లోను కోటింగ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి కావాలి అంటే ఈ చికెన్ మధ్యలోకి చీజ్ అనేది కూడా పెట్టి ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇలా అన్నింటినీ ఎగ్ను బ్రెడ్కి కోట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది చాలా తక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే ఈ బ్రెడ్ది అంతా వచ్చేసి మాడిపోతాయి అడుగున. ఆయిల్ వేస్ట్ కాకుండా కొంచెం వేసేసుకొని మన ఫ్రైకి సరిపడా వేసేసి ఇలా ఒక్కొక్కటిగా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకొని వేయించుకోవాలి. ఒక్కసారిగా అన్నీ వేసి ఎక్కువగా వేసి వేయించుకోకూడదండి. ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత వేసేసి వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ అలా వెయిట్ చేస్తే అవి మొత్తం పైకి తేలుతాయి. అలా పైకి తేలిన తర్వాత మాత్రమే సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా లోపల ఉడకకుండా టేస్ట్ అనేది ఉండదు. ఈ విధంగా మొత్తం మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మనం టమాటా కెచప్తో కానీ మయోనీస్తో కానీ తిన్నా చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి పిల్లలకి, బయట అంత కాస్ట్ పెట్టి కొనే కన్నా. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.